సో ఇండియాలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు కూడా వచ్చేసాయి. అటు కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది, ఇటు ఏపీలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. డబుల్ ఇంజిన్ సర్కార్ అనుకుందాం, ఓకే, బాగానే ఉంది. సో అక్కడ వాళ్ళే ఇక్కడ వాళ్ళే, ఓవరాల్గా ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే ఇప్పుడు ప్రధానంగా ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి వినిపిస్తున్నటువంటి ఒకే ఒక్క వార్త, ఎక్కువ మంది మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటి అంటే ఈవీఎం ట్యాంపరింగ్. సో ఈవీఎంలకి సంబంధించినటువంటి ఒక అంశం ఏంటిది, దేని గురించి మాట్లాడుతున్నారు అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనేవి హ్యాక్ చెయ్యబడ్డాయి, ట్యాంపరింగ్ చెయ్యబడ్డాయి, దానివల్లే ఫలితాలు ఈ విధంగా వస్తున్నాయి అనేది ముఖ్యంగా ఎక్కువ మంది మాట్లాడుతున్నటువంటి అంశం. కానీ ఎలక్షన్ కమిషన్ చెప్పేటువంటిది ఏంటి అంటే ఈవీఎంస్ అసలు ట్యాంపరింగ్ చెయ్యలేరు, చెయ్యటం జరగదు, అది అసాధ్యం, ఇట్స్ ట్యాంపరింగ్ ప్రూఫ్, హ్యాక్ ప్రూఫ్ ఈవీఎంస్ మనం వాడుతున్నాము అనేది వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. ఈవెన్ ప్రపంచ టెక్ దిగ్గజం టెస్లా అధినేత, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మాస్క్ కూడా ఈవీఎంస్ వాడొద్దు, ఇవి ఖచ్చితంగా హ్యాక్ చేయబడతాయి, కాబట్టి బ్యాలెట్ ఓటింగే నిర్వహించండి అని చెప్పి ఆయన కూడా మాట్లాడటం జరిగింది. సో ఎందుకంటే త్వరలో అమెరికా ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ నవంబర్లో, కాబట్టి వాళ్ళు కూడా దీని మీద కసరత్తు చేస్తున్నారు. కానీ భారత్ లాంటి దేశాల్లో దాదాపు 140 కోట్ల మంది జనాభా కలిగినటువంటి ఇండియాలో 50% ఓటింగ్ ఉంది, అంటే సుమారుగా 75 కోట్ల మంది ఓట్లు వేస్తారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో 75 కోట్ల ఓట్లని బ్యాలెట్ పేపర్లతో లెక్కించడం అనేది ఎంతవరకు సాధ్యం? గో గ్రీన్ అనుకుంటూ చెప్పుకునే మనం ఎన్ని చెట్లు నరికితే ఎన్ని బ్యాలెట్ పేపర్లు మనం చేయగలుగుతాం? ఒకసారి ఆలోచించండి. సో సరే, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేద్దాం. ఓవరాల్గా ఈవీఎం ట్యాంపరింగ్ అనేది జరిగిద్దా జరగదా, టెక్నికాలిటీలో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఇవి ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ కెన్ బి హ్యాక్. ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవైనా సరే హ్యాక్ చేయొచ్చు, బట్ ఆన్ సర్టెన్ కండిషన్స్. ఎప్పుడు హ్యాక్ చేయొచ్చు, ఎప్పుడు అంటే మొదటిది ఇంటర్నెట్కి అనుసంధానం అయితే, రెండవది బ్లూటూత్, నాలుగోది ఐఆర్, ఇన్ఫ్రారెడ్. సో ఐఆర్ అనేది ఇప్పుడు పెద్దగా వాడట్లేదు కాబట్టి అసలు దీన్ని పక్కన పెట్టేసేయచ్చు అనుకోండి. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి రెండు అవకాశాలు, ఒకటి నెట్ లేదా రెండు బ్లూటూత్, ఈ రెండిటికి కనెక్ట్ అయితే ఖచ్చితంగా హ్యాక్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈవీఎంస్ నెట్కి కనెక్ట్ అవుతాయా అంటే, ఈ ఈవీఎంస్లో ఉన్నటువంటి సర్క్యూట్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే ఇది ఇంటర్నెట్కి కనెక్ట్ కాదు, ఫస్ట్ థింగ్. బ్లూటూత్కి కనెక్ట్ కాదు, దానికి సంబంధించినటువంటి డివైజెస్ చిప్స్ అనేవి అసలు ఈవీఎంస్లో లేవు. అంటే వైఫైకి కానీ మొబైల్కి కానీ హాట్స్పాట్స్కి కానీ ఇలాంటి వాటికి అది కనెక్ట్ కాదు. అలాగే బ్లూటూత్కి కనెక్ట్ అవ్వదు. మరి హ్యాక్ ఎలా చేస్తారు? ఇంకా ఈవీఎంస్లో ఉండేటువంటి మెకానిజం ఏంటి అంటే ఒకే ఒక్క చిప్ లెవెల్ మదర్ బోర్డ్ ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుంది అంటే దాంట్లో ముందు గుర్తులను ఫిక్స్ చేస్తారు. ఆ గుర్తులోకి ఏ బటన్ నొక్కితే ఏ గుర్తుకి ఓటు పడాలి, ఎన్ని, ఇది కౌంటింగ్కి సంబంధించి. ఇవి స్టోర్ చేసుకునేటువంటి మెమరీ మాత్రమే దాంట్లో ఉంటుంది. అంతే తప్ప మోర్ దాన్ దట్ ఇది వేరే డివైస్కి కనెక్ట్ కావటం కానీ ఇంటర్నెట్కి కనెక్ట్ కావటం కానీ ఇలాంటివి అసలు జరగవు, ఆ అవకాశమే లేదు. అలాంటప్పుడు హ్యాకింగ్ ఎలా జరుగుతుంది? ఈవీఎంస్ ట్యాంపర్ చేయాలి అంటే ఉన్నటువంటి ఏకైక అవకాశం మదర్ బోర్డ్లో ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు మార్చగలగటం. అంటే దానికి ప్రోగ్రామింగ్ ఇన్సర్ట్ చేసేటువంటి ఇంజనీర్ ఉంటాడు చూడండి, వాడొక్కడే చేయగలుగుతాడు, ఇక ఎవరి వల్ల కాదు. వన్స్ దాన్ని ఫిక్స్ చేసిన తర్వాత ఎవరు బయట నుంచి మాన్యువల్గా కానీ దాన్ని ఆపరేట్ చేయటం అనేది సాధ్యం కాదు. మరి ఈ హ్యాకింగ్ ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి అంటే చిన్న ఎగ్జాంపుల్, మొన్న ఈ మధ్య ఒక వార్త వచ్చింది. ఈవీఎంలో కౌంటింగ్ టైంలో ఒక పార్టీకి చెందినటువంటి ఏజెంట్ లేదా పార్టీకి చెందిన అభ్యర్థి, సో అతని మొబైల్కి ఓటీపీ వచ్చింది, ఆ ఓటీపీని ఎంటర్ చేసి ఈవీఎం ఓపెన్ చేశారు కౌంటింగ్కి, ఇది వార్త. ఇక్కడ
అసలు ఎంత సిల్లీగా అంటే ఒక లాజిక్ అర్థం చేసుకోవాలి. ఓటీపీ రావాలి అంటే దాంట్లో ఒక సాఫ్ట్వేర్ రన్ అవ్వాలి, ఆ సాఫ్ట్వేర్ నెట్కి కనెక్ట్ అయి ఉండాలి, లేదా ఈవీఎంలో సిమ్ అన్న ఇన్సర్ట్ చేసి ఉండాలి, అంతే కదా. ఓటీపీ సెంట్ అవ్వాలి అంటే మీరు జనరల్గా మనమే చూద్దాం, మన మొబైల్స్కి ఓటీపీ ఎప్పుడు వచ్చింది, మనం ఇంటర్నెట్లో దేన్నైనా సరే ఓటీపీ రిక్వెస్ట్ చేసినప్పుడు వస్తుంది కదా. ఏదైనా ఇప్పుడు ఆధార్ వెరిఫికేషన్ కావచ్చు, పాన్ కార్డ్ డౌన్లోడ్ కావచ్చు, లేదంటే ఇంకొకటి ఏదైనా కానివ్వండి, మీరు ఏదైనా ఆన్లైన్ ఆర్డర్ పెట్టేటప్పుడు కావచ్చు, లేదంటే ఏదైనా బ్యాంకుకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కావచ్చు, మీరు రిక్వెస్ట్ చేస్తేనే ఓటీపీ వస్తుంది. ఆ రిక్వెస్ట్ ఎలా వెళ్తుంది? త్రూ ఇంటర్నెట్ వెళ్తుంది. సో ఇక్కడ అసలు నెట్కే కనెక్ట్ అవ్వనటువంటి ఈవీఎంని ఓటీపీ మొబైల్కి వచ్చింది, దాన్ని తీసుకొచ్చి ఎలా ఈవీఎంలో ఎంటర్ చేశారు? ఒకసారి ఆలోచించండి, అసలు ఇది జరిగే పనేనా? అవ్వదు. సో ఇది ఒక చిన్న విషయం అన్నమాట. సో అలాగే ఇంకొకటి ఏంటి, భారీగా మెజారిటీలు ఇలాంటివి కనిపించడం. ఏపీ ఎలక్షనే గతంలో 2019 నుంచి 2024 వరకు పరిపాలించినటువంటి 5 ఏళ్ళు పరిపాలించిన ప్రభుత్వం 151 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ కూడా వాళ్ళ మెజారిటీలు చూసినట్లయితే 5,000, 10,000, 20,000 ఇట్లానే ఉన్నాయి. కానీ ఇప్పుడు గెలిచినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థుల మెజారిటీలు చూస్తే 90,000, 70,000, 60,000, 50,000 భారీ స్థాయిలో ఉన్నాయి. మరి ఈ చేంజ్ ఎలా వచ్చింది? ఒకవేళ నిజంగానే జెన్యూన్ ఓటింగ్ పడిందనే అనుకుందాం, ఇంత భారీ మెజారిటీలు వస్తాయా? ఇది ఒక ప్రశ్న. సో దీన్ని సింపుల్గా ఆలోచిస్తే 2019లో పోటీ చేసింది విడివిడిగా పోటీ చేశారు. వైసీపీ, జనసేన, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, ఇక ఇతర పార్టీలు. కానీ 2024లో పోటీ చేసింది బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఒక పార్టీ కిందే పోటీ చేశారు. వైసీపీ, కాంగ్రెస్ సపరేట్గా పోటీ చేశారు. అంటే 3 పార్టీలకి చీలిపోవలసినటువంటి ఓటింగ్ ఒక్కచోటే పడింది. దానివల్ల మెజారిటీలు పెరిగే అవకాశం ఉంది. అలాగే న్యూ ఓటర్స్, కొత్తగా రిజిస్టర్ చేసుకున్నటువంటి ఓటర్స్ ఎటువైపు నిలబడ్డారు అనేటువంటి అంశం తెలియదు. ఇతర దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా ఈసారి వచ్చి ఓట్లేసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. గతంలో వచ్చారు కానీ ఇంత ఎక్కువగా రాలా. సో ఈ ఓట్ల వల్ల మెజారిటీ పెరిగి ఉండొచ్చు. దేర్ మే బీ ఏ ఛాన్స్. ఇంకొకటి ఏంటి అంటే, ఇంకొకటి చెప్పే అంశం ఎందుకు ట్యాంపరింగ్ అయ్యిందని చెప్పడానికి చెప్పే ఇంకొక ఉదాహరణ ఏంటి అంటే, పోల్ అయినప్పుడు చెప్పినటువంటి ఓట్లు కౌంటింగ్ రోజు చెప్పినటువంటి ఓట్లకి లెక్క సరిపోకపోవటం. సో ఇది ఎందుకు వస్తుంది అంటే, జనరల్గా పోలింగ్ విధానం గురించి ఐడియా ఉన్న వాళ్ళకైతే ఇది సింపుల్గా అర్థమవుతుంది. పోలింగ్ రోజు ఏం జరుగుతుంది అంటే, ప్రతి పార్టీ కూడా వాళ్లకు సంబంధించినటువంటి ఏజెంట్లని పెట్టుకుంటుంది. ఒక్కొక్కళ్ళు ప్రతి పోలింగ్ బూత్కి కూడా ఒక ఏజెంట్ ఉంటారు. సపోజ్ మనం ఇప్పుడు ఏ అనే పోలింగ్ బూత్ తీసుకుందాం. దీంట్లో ఓవరాల్గా ఈ ఎలక్షన్స్లో ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో 4 పార్టీలు పోటీ పడుతున్నాయి. అంటే 4 ఏజెంట్లు ఉంటారు. 4 ఏజెంట్లు. సో అయితే వీళ్ళు ప్రతి పోలింగ్ బూత్కి ఉంటారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఒక 200 పోలింగ్ బూతులు ఉన్నాయంటే, ఏ అనే కాన్స్టిట్యున్సీలో 200 పోలింగ్ బూతులు ఉన్నాయంటే ప్రతి బూత్కి 4 చొప్పున ఉంటారు. అంటే ఓవరాల్గా 800 మంది ఉంటారు. బాగానే ఉంది కదా ఇంతవరకు. సో ఇప్పుడు ఉదయాన్నే ఏం జరుగుతుంది అంటే, ఎలక్షన్ ప్రక్రియ స్టార్టింగ్ చేయకముందు, అసలు ఓటింగ్ ప్రక్రియ స్టార్ట్ చేయకముందు ఏం జరుగుతుంది అంటే, ఎవరైతే ఎన్నికలు నిర్వహించడానికి వచ్చారో పీఓ, ఏపీఓ, ఓపీఓ వీళ్ళు ఏం చేస్తారని, మళ్ళీ ఇదేంటి అని కూడా మీకు చెప్పాలి, అర్థం కాదు. పీఓ వచ్చి పోలింగ్ ఆఫీసర్, ఏపీఓ, ఓపీఓ వీళ్ళు మొత్తం ఒక 5 సిబ్బంది ఉంటారు ఒక్కొక్క పోలింగ్ బూత్కి. సో వీళ్ళు ఏమేం చేస్తారు అనేది మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే, ఏజెంట్లకి అసలు ఈవీఎంస్ ఎలా వర్క్ అవుతున్నాయి అనేది చూపిస్తారు. మీరు మాక్ ఓటింగ్ చెయ్యండి. సో ఎన్ని ఓట్లు పడినాయి,
ఏ పార్టీకి ఎన్ని పడినాయి అనేది వాళ్ళు అక్కడ చూపిస్తారు ఫస్ట్. సో ముందు ఏజెంట్లు ఓట్లు వేస్తారు. వేసిన తర్వాత వాటిని సియులో వాళ్ళకి చూపించి కంట్రోల్ యూనిట్లో ఓవరాల్గా వాటిని డిలీట్ చేసేస్తారు, మళ్ళీ ఎరైజ్ చేసేస్తారు. ఎరైజ్ చేసిన తరువాత దానికి సీల్ వేయటం జరుగుతుంది. వన్స్ సీల్ వేసేసిన తర్వాత వేసేటువంటి ఓట్లు ఏవైతే ఉంటాయో అవి నిజంగా ఓటర్లు వేసేవి. ఏజెంట్లు ఫస్ట్ వేసినటువంటి ఓట్లని ఎరైజ్ చేయాలి. అది పిఓ బాధ్యత, పోలింగ్ ఆఫీసర్ బాధ్యత. తనే మొత్తం క్లియర్ చేయటం జరుగుతుంది. ఒకవేళ పొరపాటున దీన్ని గనక క్లియర్ చెయ్యలేదు అంటే ఆ ఓట్లు అలానే ఉండిపోతాయి. ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 200 బూతుల్లోనూ చేయలేదనుకోండి, ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 4 ఏజెంట్ల చొప్పున వేసుకుంటే 800 ఓట్లు మీకు ఎక్స్ట్రా కనిపిస్తాయి. సింపుల్ లాజిక్. మర్చిపోతే సంగతి అంటే 200 బూతుల్లో పోలింగ్ ఆఫీసర్లు మర్చిపోయారా అంటే అది సాధ్యమయ్యే పని కాదు కదా. ఎక్కడన్నా ఒక చోట ఒకళ్ళిద్దరు మర్చిపోతే మర్చిపోవచ్చు. ఇది ఒక అంశం. ఇక రెండోది, ఈ కౌంటింగ్ విషయంలో డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అంటే ఓపీఓస్ దగ్గర ఉన్నటువంటి డేటాని చెప్పటం దీనివల్లే. ఇది ఎందుకు అంటే మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తా. ఫస్ట్ ఎప్పుడైనా కూడా పిఓ పోలింగ్ ఆఫీసర్ ఉంటారు. వీళ్ళు అసలు పోలింగ్ జరిగే ప్రక్రియని, ఆ పోలింగ్ బూత్లో జరిగేటువంటి ప్రక్రియని మాత్రమే వీళ్ళు చూసుకుంటారు. అక్కడ ఏ బాధ్యత అయినా పోలింగ్ ఆఫీసర్ది. నెక్స్ట్ ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఓటర్ స్లిప్ తీసుకువెళ్తాడు, ఒక ఐడి కార్డు తీసుకువెళ్తాడు. ఈ ఐడి కార్డు అనేది 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా తీసుకెళ్ళచ్చు. పాన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్, గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఐడి కార్డు, ఇట్లా కొన్ని ఉంటాయి, పెన్షన్ కార్డ్స్ అని అవన్నీ ఓవరాల్గా ఏదైనా కావచ్చు. తీసుకొచ్చారు అనుకుందాం. ఫస్ట్ ఆ ఓటర్ స్లిప్ని తీసుకుని అతని సీరియల్ నెంబర్, ప్రతి ఓటర్ స్లిప్ మీద ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది. ఆ సీరియల్ నెంబరు, అతని పేరు, ఈ 2 చదవటం ఏపీఓ బాధ్యత. సో వీళ్ళు గట్టిగా చదువుతారు. దీన్ని పక్కన ఉన్నటువంటి ఏజెంట్లు వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది, ఆ లిస్టులో చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకుని ఓకే ఆ సీరియల్ నెంబర్ ప్రకారం చూస్తారు. 420 సుబ్బారావు అనుకోండి, 420 తీసుకుని ఓకే సుబ్బారావు ఉన్నాడు, ఓకే అండి. సో ఎప్పుడైతే ఏజెంట్లు అందరూ ఏకాభిప్రాయంతో ఓకే అంటారో ఇతను ఓపీఓ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ ఓపీఓ ఏం చేస్తాడు, ఇతని ఐడి కార్డ్ని చెక్ చేస్తాడు. ఏదైతే ఆధారో పానో ఏదైతే తెచ్చారో దాన్ని ఈ స్లిప్ తీసేసుకుంటారు, ఓటర్ స్లిప్పు. ఇతని ఓటర్ స్లిప్ సీరియల్ నెంబర్ని, ఏ ప్రూఫ్ తీసుకొచ్చాడు, ఆధారా పానా ఏంటి, దానికి సంబంధించిన దాన్ని ఒక రిజిస్టర్లో నోట్ చేసి ఓటర్తో సంతకం పెట్టిస్తాడు. అక్కడతో ఇతని బాధ్యత అయిపోతుంది. నెక్స్ట్ మర్చిపోయాను, ఇతనే ఎడమ చేతి చూపుడు వేలికి ఇంకు కూడా రాస్తాడు. ఇతని బాధ్యత అయిపోతుంది. నెక్స్ట్ ఓపీఓ దగ్గరికి వెళ్తారు. ఇతను 2 స్లిప్పులు ఇస్తాడు. ఒకటి పింక్ కలర్ స్లిప్పు, ఒకటి వైట్ కలర్ స్లిప్పు. వైట్ కలర్ స్లిప్ వచ్చేటప్పటికి పార్లమెంట్కి సంబంధించి ఉంటుంది, ఎల్లో కలర్ స్లిప్ వచ్చేటప్పటికి అసెంబ్లీకి సంబంధించి ఉంటుంది. సో ఫస్ట్ ఆ స్లిప్పులు తీసుకుని నెక్స్ట్ బూత్ ఉంటుంది కదా ఓట్ వేయటానికి, అక్కడికి వచ్చినప్పుడు ఇంకొక ఓపీఓ ఒక స్లిప్ తీసుకుంటారు. తీసుకుని అది పార్లమెంట్ది అయితే పార్లమెంట్ స్లిప్పు, అసెంబ్లీది అయితే అసెంబ్లీ స్లిప్ తీసుకుని ఓటు వేపిస్తారు. అక్కడ అయిపోయింగానే నెక్స్ట్ ఓపీఓ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు రిమైనింగ్ స్లిప్ తీసుకుని ఓటు వేస్తారు. బీప్ సౌండ్ వచ్చింది అంటే ఓటు పడినట్టు. సో నెక్స్ట్ ఇంకొకళ్ళు ఓటు వేయటానికి సియు యూనిట్ని రెడీ చేస్తారు. సో ఇది వీళ్ళ డ్యూటీ. సో ఇక్కడ ఎవరైతే వీళ్ళందరికీ హెడ్ ఉంటాడో పోలింగ్ ఆఫీసర్, ఇతను ఓవరాల్గా ఈవీఎంల్లో పోలైనటువంటి ఓట్లను గనక కౌంట్ చేయకుండా రఫ్గా ఎస్టిమేటెడ్గా ఈ ఓపీఓ ఉన్నాడు కదా, ఓటర్ స్లిప్ తీసుకుని సీరియల్ నెంబరు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఏదో రాసుకుని సంతకం పెట్టించుకుంటాడు. ఆ రిజిస్టర్లో ఎన్నొచ్చినాయి అనేది కనుక చూసి కౌంట్ చెప్పాడు అనుకోండి, ఇన్ని ఓట్లు పడినాయి అని, మిస్ మ్యాచ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇది కన్ఫర్మ్. సో ఇది ఒక మార్గం. సరే, ఇప్పుడు ఓవరాల్గా ఇంకొక రకమైనటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏంటి అంటే
ఎలక్షన్ కమిషను ఒక యాప్ని యూజ్ చేస్తుంది, ఆ యాప్ తోటి హ్యాక్ చేయడానికి వీలవుతుంది అని. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈవీఎంస్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఒక మాన్యువల్ రిలీజ్ చేసింది. ఆ మాన్యువల్లో సర్టెన్ పేజ్లో ఈ యాప్కి సంబంధించిన సమాచారం ఉంది, కాబట్టి దీని ద్వారానే హ్యాక్ జరుగుతుంది అనేది చెప్తున్నటువంటి అంశం. కానీ ఇది పూర్తిగా అవాస్తవం. ఎందుకని అంటే, యాప్ ఉన్న మాట నిజమే, కానీ అది దేనికి సంబంధించినటువంటి యాప్? ఈఎంఎస్ సిస్టమ్, అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్కి సంబంధించినటువంటి ఈవీఎం మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు దాన్ని. ఈ యాప్ ఎవరికి ఉపయోగపడుతుంది? ఈవీఎం మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి కంపెనీలకి. అంటే మనం ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ తెచ్చుకుంటున్నాము? బీఈఎల్లో, బిహెచ్ఈఎల్లో, ఈ ఈసీఐఎల్లో వీళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం. సో దానికి సంబంధించి ఆ వివరాలు కూడా మనం ఇప్పుడు చూద్దాం, అసలు ఈ కథ ఏంటనేది. సో ఇది ఈవీఎం మాన్యువల్ ఆన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నాను. ఇది ఈసీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకుంటున్నాను నేను. ఇది మాన్యువల్. దీంట్లో ఇది ఎఫ్ఎల్సి ఆఫ్ ఈవీఎంస్. దీన్ని ఏమంటాము అంటే ఫస్ట్ లెవెల్ చెక్ అంటాం. అంటే ఎన్నికల కోసం ఈవీఎంస్ని రెడీ చేసే ముందు వీటిని చెక్ చేయడం జరుగుతుంది. అంటే ఈవీఎంస్ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా, వీవీప్యాట్లు కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అనేటువంటి అంశాలను ఇక్కడ చెక్ చేస్తారు. దీన్ని ఫస్ట్ లెవెల్ చెక్ అంటారు. ఇది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే డిఈఓ ఆధ్వర్యంలో జరుగుతుంది, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్. సో ఇతను చెక్ చేయటం జరుగుతుంది. ఇతని ఆధ్వర్యంలో ఎవరెవరు చేస్తారు ఈ చెక్ అంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్డ్ అయినటువంటి పార్టీలు, రిజిస్టర్డ్ అండ్ రికగ్నైజ్డ్ పార్టీస్ ఆఫ్ పర్టికులర్ స్టేట్ ఆర్ కంట్రీ, ఏవైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర రిజిస్టర్ చేయబడి అలాగే గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉంటాయో ఆ పార్టీలన్నింటికీ కూడా ఎలక్షన్ కమిషన్ అనేది ముందుగానే ఇన్ఫామ్ చేస్తుంది. మీ పార్టీల తరపున ఒక్కొక్కరిని ఫస్ట్ లెవెల్ చెక్కి పంపించండి అని చెప్పి చెప్తుంది. సో ఆ పార్టీల తరపున ఒక్కొక్కళ్ళు అనేది రావటం జరుగుతుంది. ప్రతి స్టేట్లోని 10 పార్టీలు ఉంటే 10 మంది వస్తారు. సో వాళ్ళందరూ ఇక్కడికి రావటం జరుగుతుంది. సో అలానే ఇక్కడ ఉండేటువంటి నిబంధనలు ఏ విధంగా ఉంటాయి అంటే, దీన్ని పూర్తిగా సెక్యూర్డ్. ఎందుకంటే ఇక్కడికి ఎవరు కూడా మొబైల్స్ తీసుకురావడానికి వీల్లేదు. అలానే హాల్ అనేది చాలా పెద్దగా ఉండాలి, వెంటిలేషన్ ఉండాలి. ఈ హాల్కి వన్ సైడ్ మాత్రమే ఎంట్రీ ఉండాలి, వన్ సైడ్ మాత్రమే ఎగ్జిట్ ఉండాలి. అంటే ఒకవైపు నుంచి వచ్చి ఇంకో వైపు నుంచి వెళ్ళటానికి అవకాశం లేదు. ఏ ద్వారం నుంచి లోపలికి వచ్చారో అదే ద్వారం నుంచి బయటకు వెళ్ళాలి తప్ప మరలా ఇటు రావచ్చు అటు రావచ్చు అనేటువంటి క్వశ్చన్స్ లేవు. ఇవన్నీ సీసీటీవీ ఫుటేజ్లో మానిటర్ చేయబడుతూ రికార్డ్ చేయబడుతూ ఉంటాయి. ఎవ్వరూ మొబైల్స్ తేవటానికి వీల్లేదు, ఇంటర్నెట్ యూజ్ చేయడానికి వీల్లేదు, వైఫై యూజ్ చేయడానికి వీల్లేదు. అంతా కూడా మాన్యువల్ ప్రాసెస్లోనే జరుగుతుంది. సో ఇది ఎన్నికలు జరగటానికి కనీసం అంటే 180 days కానీ
అట్లీస్ట్ 120 డేస్ కానీ అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఎయిదర్ బై ఎలక్షన్ ఆర్ రెగ్యులర్ ఎలక్షన్ ఏదైనా కావచ్చు, ముందుగా వీటిని చెక్ చేసిన తరువాతనే ఎలక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇదిగోండి, అట్లీస్ట్ బై 120 డేస్ ఆర్ 180 డేస్ మనం అనుకున్నట్టు లోక్సభకి రాజ్యసభకి. సో అయితే నెక్స్ట్ పరిస్థితి ఏంటి, అసలు ఈ ఎఫ్ఎల్సి అనేది ఎలా జరుగుతుంది అంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్యలోనే జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఎవరైతే ఈవీఎంస్ని తయారు చేశారో మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళే బిఈఎల్ అండ్ ఈసీఐఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, అలాగే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో వీళ్ళు భారత గుర్తింపు పొందిన సంస్థలు ఇవి, వీళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు. సో దీంట్లో వీళ్ళు నిర్వహించేది ఏంటి అంటే ఎఫ్ఎల్సి జరగటానికి 2 రోజుల ముందు పార్టీలన్నింటికీ కూడా ఇన్ఫామ్ చేస్తారు. పొలిటికల్ పార్టీస్కి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇక్కడికి రావాలి, వచ్చిన తర్వాత అందరి ముందే వీటిని చెక్ చేయటం జరుగుతుంది. సో ఇక్కడ ఒకవేళ నెక్స్ట్ జరిగేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి, ఏంటి, మానిటరింగ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటి, ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు. ఈవీఎం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ హాల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, చెక్కింగ్ ఎలా ఉంటుంది అనేది రాశారు. మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. ఎఫ్ఎల్సి హాల్ షల్ బి స్పేషియస్ టు అకామిడేట్ ద ఈవీఎంస్ అఫీషియల్స్ నామినేటెడ్ బై డిఈఓ ఇంజనీర్స్ ఆఫ్ బిఈఎల్ ఆర్ ఈసీఐఎల్ అండ్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ రికగ్నైజ్డ్ పార్టీస్. నెక్స్ట్ ఇది మనం ఇందాకే అనుకుందే, పొలిటికల్ పార్టీసు, బిఈఎల్ వాళ్ళు, ఈసీఐఏ వాళ్ళు అందరూ ఉండటానికి వీలుగా ఒక పెద్ద హాల్ ఉండాలి. FLC hall shall be large, well light, well ventilated and dust free hall. Non-heating, high illumination of LED lights to be installed so that each table is brightly lit. ప్రతి టేబుల్ కూడా చాలా బ్రైట్గా కనిపించే విధంగా ఎక్కడ చీకటి లేకుండా ఏర్పాట్లు చేస్తారు. ఇన్ consultation with BEL or ECIL, install a TV or monitor of minimum 24 inches display with HDMI input for each SLU under use in FLC hall for simultaneously viewing the symbols being loaded in VVPATs by the representatives of the national and state recognized political parties. ఇక్కడ ఒకవేళ ఈ ఈవీఎంలు గనక వైఫైతోనో ఇంటర్నెట్తోనో కనెక్ట్ అయ్యేవే అయితే ఒక స్మార్ట్ టీవీ పెట్టుకుని ఇక్కడ చూపిస్తున్న సింబల్స్ డైరెక్ట్గా అక్కడ చూపించవచ్చు. కానీ ఆ అవకాశం లేదు కాబట్టి మినిమం 24 ఇంచ్ డిస్ప్లే ఉండేటువంటి ఒక టీవీని అరేంజ్ చేయాలి. దాన్ని హెచ్డిఎంఐ కేబుల్ తోటి కనెక్ట్ చేయాలి. ఆ ఈవీఎంల్లో ఏ పార్టీ సింబల్స్ నింపుతున్నారు అనేది చూపించాలి. ఇవన్నీ కూడా పారదర్శకంగా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్ సమక్షంలోనే జరగాలి. ఎఫ్ఎల్సి ఏరియా టు బి ఫుల్లీ బ్యారికేటెడ్ అండ్ శానిటైజ్డ్ బై పోలీస్. కంప్లీట్గా పోలీసుల ఆధ్వర్యంలో హై సెక్యూరిటీ మధ్యలోనే ఎఫ్ఎల్సి జరుగుతుంది. ఇన్షూర్ ద హాల్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ any electronic components devices except those permitted by the commission for the purpose of FLC process etc. సో ఏ ఎలక్ట్రానిక్ డివైస్ కూడా ఎఫ్ఎల్సి ప్రాసెస్కి తీసుకురావడానికి వీలు లేదు. మేక్ ప్రాపర్ అరేంజ్మెంట్స్ లైక్ డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ సపరేట్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్, ఫస్ట్ ఎయిడ్, ఫైర్ extinguishers, fire alarm inside the outside the hall. Single entry and exit to hall with fully security by armed police forces around the clock with 24/7 CCTV coverage. 24 గంటలు 7 రోజుల పాటు సీసీటీవీ కవరేజ్తో పాటు ఆయుధాలు కలిగినటువంటి పోలీసుల సెక్యూరిటీ ఉండాలి. ఆ హాల్కి ఒకటే ఎంట్రీ, ఒకటే ఎగ్జిట్ ఉండాలి.
paste copy of the detailed standard operating procedure mentioning step-by-step instructions in FLC hall. The SOP shall be provided by BEL and ECIL as the case may be in advance, so that the same shall be pasted in FLC hall before starting FLC. ఫస్ట్ లెవెల్ చెకింగ్కి కావాల్సినటువంటి ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, దేని తర్వాత ఏం చేస్తారు అనేది బిఈఎల్ ఈసీఐఎల్ వాళ్ళు ఇస్తారు. దాన్ని హాల్లో అంటించటం కూడా జరుగుతుంది చూసుకోవటానికి ఏ స్టెప్ తర్వాత ఏం చేస్తాము అనేది. సో డోర్ అనేది మెటల్ ఫ్రేమ్స్తో ఉంటుంది. కంప్లీట్గా స్ట్రిక్ట్గా ఎవరు రావటానికి అవకాశం లేకుండా ఉంటుంది. ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు అనేది పూర్తి స్థాయిలో లాగ్ బుక్లో రికార్డ్ చేయబడుతుంది. ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు అందరికీ క్వశ్చన్ రైజ్ చేస్తున్నటువంటి అంశం ఏంటి అంటే, సెల్ ఫోన్స్, కెమెరాస్, స్పై పెన్స్ ఎక్సెట్రా నాట్ టు బి అలౌడ్ ఇన్సైడ్ ద ఎఫ్ఎల్సి హాల్ అండ్ కెప్ట్ ఎట్ ద కలెక్షన్ సెంటర్ మేడ్ అవుట్ సైడ్ ద హాల్ ఎక్సెప్ట్ ఫర్ 2 mobiles to be used by the election officials nominated by DEO for making FLC okay, and 1 mobile to BEL or ECIL engineer to mark FLC reject in EMS using mobile app with proper reason. ఇప్పుడు ఇదే అనుమానాలకి తావిస్తున్నటువంటి అంశం ఏంటి అంటే, ఇది అసలు మ్యాటర్. సెల్ ఫోన్స్ కానీ, కెమెరాలు కానీ, స్పై పెన్స్ కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ డివైజెస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కలెక్షన్ సెంటర్లో బయట ఇచ్చేసేయాలి. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినప్పుడు మొబైల్ తీసుకెళ్తే బయట ఒక కలెక్షన్ సెంటర్లో మొబైల్స్ తీసుకుని పెట్టుకుని ఎగ్జామ్ అయిపోయాక మళ్ళీ తిరిగిస్తారు చూడండి, ఆ టైప్లో. లేదా తిరుమలలో దర్శనానికి వెళ్ళినప్పుడు పెడతాం కదా లాకర్లో, ఆ టైప్ అనమాట. సో అయితే ఇక్కడ కేవలం 2 మొబైల్స్ మాత్రమే ఆపరేట్ చేయడానికి ఇస్తారు. ఆ 2 కూడా దేనికి సంబంధించింది అంటే, ఎఫ్ఎల్సి టెస్ట్ ఓకే ఆర్ రిజెక్ట్ అనేది ఈఎంఎస్ యాప్లో నోట్ చేయటానికి. ఇప్పుడు ఇదే అందరికీ కూడా రైజ్ చేస్తున్నటువంటి ఒక క్వశ్చన్. ఈ యాప్ ద్వారా హ్యాక్ చేయొచ్చు. ఈ యాప్ అనేది ఈవీఎంని టెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈవీఎంలో ఉన్నటువంటి డేటాని ఈ యాప్ ద్వారా మానిటర్ చేయొచ్చు, ఇంకేదో చేయొచ్చు అనేదే ఇప్పుడు అందరి మధ్యలో ఉన్నటువంటి ప్రశ్న. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఈ యాప్ని యూజ్ చేసేది ఈవీఎంలో ఉన్నటువంటి డేటా చూడటానికి కాదు. ఎందుకంటే ఈ యాప్కి ఈవీఎం కనెక్ట్ కాదు. వై? బికాజ్ నెట్ లేదు కదా. కేబుల్ ద్వారా కనెక్ట్ చేయొచ్చు కదా. ఓటీజీ కేబుల్ పెట్టేసి మొబైల్ నేను ఈవీఎంని కనెక్ట్ చేసి ఏదైనా చేయొచ్చు కదా. అంటే ఇక్కడ అసలు యాప్ని యూజ్ చేసేది ఎందుకు అనేటువంటి అంశాన్ని ముందు మీరు తెలుసుకోవాలి. అదెందుకు అంటే, మీకు అది కూడా చూపిస్తాను. ఈఎంఎస్ సిస్టమ్ కదా ఇక్కడ చెప్పింది, ఇదిగోండి, ఈఎంఎస్ యూజింగ్ మొబైల్ యాప్. ఇప్పుడు దాని గురించే మీకు చెప్తాను. ఇది ఈఎంఎస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది ఈవీఎం మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. దీంట్లో లాగిన్ అనేది ఎవరంటే వాళ్ళు చేయటానికి ఉండదు. ఖచ్చితంగా ఆథరైజ్డ్ పర్సన్స్, మీరో నేనో ఇంకొకళ్ళో లాగిన్ చేయడానికి కాదు. సైన్ అప్ అయ్యి లాగిన్ చేయలేం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరికైతే ఇస్తుందో వాళ్ళు మాత్రమే దీన్ని మేనేజ్ చేయగలుగుతారు. దిస్ ట్రైనింగ్ మెటీరియల్ ఈజ్ ఫర్ యూజ్ ఇన్ ద ట్రైనింగ్ పర్పసెస్ ఆఫ్. ఇది బ్యాక్గ్రౌండ్లో ఈవీఎంస్కి జరిగేటువంటి ఫస్ట్ లెవెల్ చెక్. మనం ఇందాక అనుకున్నట్టు డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రతి స్టేట్కి అందరినీ పిలిచి ఫస్ట్ లెవెల్ చెక్ అనేది నిర్వహిస్తారు అని చెప్పి అనుకున్నాం. ఇది ఓకేనా రిజెక్టెడా అనేది నోట్ చేస్తారు. ఒకవేళ ఓకే అయినవి ఉంటే వాటిని స్ట్రాంగ్ రూమ్స్కి పంపిస్తారు. రిజెక్ట్ అయిన ఉంటే రిపేర్కి పంపిస్తారు. అలాగే ఫస్ట్ లెవెల్ ర్యాండమైజేషన్, సెకండ్ లెవెల్ ర్యాండమైజేషన్ అని చెప్పి 2 ఉంటాయి. ఇవేంటి అంటే, వన్స్ ఓకే అయినటువంటి ఈవీఎంలని తీసుకువెళ్ళిన తర్వాత, ఇది ఈవీఎం మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకువెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అంటే, దీంట్లో ఈ అభ్యర్థులు ఎవరైతే పార్టీలు ఉన్నారో వాళ్ళందరి మధ్యలోనే ఈవీఎంలను ర్యాండమ్గా షఫుల్ చేస్తారు. అవి సెంటర్లకు పంపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అభ్యర్థులు కన్ఫామ్ అయిన తర్వాత మళ్ళీ వాటిని షఫుల్ చేస్తారు. సెకండ్ ర్యాండమైజేషన్. అది 2 పార్టీలు ఎవరు అడిగితే వాళ్ళు దాన్ని బట్టి చేయటం జరుగుతుంది. ఇక్కడ ప్రొసీజర్ అంతా మనకి క్లియర్గా ఇస్తున్నటువంటి పరిస్థితి. Before finalization of randomization can be done multiple times to ensure the satisfaction of representatives of the
పొలిటికల్ పార్టీస్కి సంబంధించినటువంటి వాళ్ళ ఆధ్వర్యంలోనే వాళ్ళు సాటిస్ఫై అయ్యేదాకా ఈవీఎంలను ర్యాండమ్గా మార్చటం జరుగుతుంది. ఇది ఇక్కడికని ముందే ఫిక్స్ చెయ్యరు. తర్వాత డన్ ఆఫ్టర్ ద ఫైనలైజేషన్ ఆఫ్ క్యాండిడేట్స్, polling station within assembly constituency or assembly segment decided. This happens in the presence of candidates or representatives of political parties and the observations. ఇది సెకండ్ ర్యాండమైజేషన్. రెండోసారి పొలిటికల్ అభ్యర్థులు కన్ఫామ్ అయిన తర్వాత రెండవసారి మరలా ఈవీఎంలని ర్యాండమ్గా షఫుల్ చేయటం. ఏ ఈవీఎం ఏ బూత్కి వెళ్తుంది, ఏ ఈవీఎం ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వెళ్తుంది అనేది ఎవరు డిసైడ్ చేయలేరు, చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళ క్యాండిడేట్స్ ఆధ్వర్యంలోనే, పొలిటికల్ పార్టీస్ పంపించిన వాళ్ళ ఆధ్వర్యంలోనే, ఏజెంట్ల ఆధ్వర్యంలోనే ఇది జరుగుతుంది. దిస్ హెల్ప్స్ ఇన్ కీపింగ్ రికార్డ్స్ ఆఫ్ మెషిన్స్ దట్ వెంట్ ఇన్ ద సెకండ్ ర్యాండమైజేషన్ అండ్ విచ్ యాక్చువల్లీ యూజ్డ్ ఇన్ పోల్. ఇన్ ఎక్స్టెండ్ అప్లికేషన్ ఈజ్ మెయింటైన్ రికార్డ్స్ ఆఫ్ రీప్లేస్మెంట్ ఎట్ ద రీప్లేస్మెంట్ ఎట్ ద లెవెల్ ఆఫ్ కమిషనింగ్, డిస్పర్సల్, మాక్ అండ్ యాక్చువల్ పోల్. ఇది అసలు ఈ ఈవీఎం మేనేజ్మెంట్ సిస్టమ్ ఎందుకు వాడతారు అనేది చెప్తున్నారు. ఇది ఎందుకు వాడతారు అనేది మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఫైనల్గా ఏ ఈవీఎం మిషన్ని పోలింగ్లో వాడాము అనేది తెలుసుకోవటం, దాని ట్రాకింగ్ గురించి ఇక్కడ మనకు ఉంటుంది. ఇక్కడ ఇది ఉపయోగించే ప్రొసీజర్ మ్యానుఫ్యాక్చరర్ ఆర్డరు, స్కానింగ్ ప్రాసెస్ బిఫోర్ రిసీవింగ్ యూనిట్స్, సెండింగ్ యూనిట్స్, పంపించే యూనిట్లు, రిసీవ్ చేసుకున్న యూనిట్లకి స్కానింగ్. యూనిట్స్ విల్ బి రిసీవ్డ్ ఎట్ డిస్ట్రిక్ట్ వేర్ హౌస్. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గరికి ఎన్ని చేరుకున్నాయి అనేదాన్ని ఇక్కడ వీళ్ళు అంచనా వేయటానికి. అలాగే ఎఫ్ఎల్సి అనౌన్సెస్ బై ద మ్యానుఫ్యాక్చరర్, ఎఫ్ఎల్సి క్యారీస్ అవుట్ త్రూ ద టెంపరరీ యూజర్, ఎఫ్ఎల్సి ఓకే యూనిట్స్ విల్ బి ట్రాన్స్ఫర్ టు స్ట్రాంగ్ రూమ్స్, నాట్ ఓకే యూనిట్స్ విల్ బి ట్రాన్స్ఫర్ టు రిపేర్ రూమ్స్. సో ఈవీఎంలో ఏదైతే టెస్టింగ్ ఫస్ట్ లెవెల్ చెకింగ్ ఓకే అయితే వాటిని స్ట్రాంగ్ రూమ్స్కి పంపుతారు, ఓకే కాకపోతే వాటిని రిపేర్కి పంపుతారు. ఇదే కదా మనం అనుకున్నది. ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ మీకు క్లియర్గా అర్థం అవుతుంది కదా. ప్రతి ఈవీఎం మిషన్కి కూడా ఎన్క్రిప్టెడ్ బార్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ మొబైల్ యాప్ని ఏం చేస్తారు అంటే ఈవీఎం మిషన్ మీద ఉన్నటువంటి బార్ కోడ్ని స్కాన్ చేస్తారు. స్కాన్ చేసినప్పుడు ఆ యూనిట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ వస్తాయి. అది చెక్కింగ్ ఓకే, ఇది అంతా చెక్ చేసాము, పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనేది నోట్ చేసుకుంటారు. లేదు అది రాంగ్ వచ్చింది అనుకోండి, రిపేర్డ్ అని చెప్పి దీంట్లో నోట్ చేస్తారు. దీనివల్ల మంచిగా ఉన్నటువంటి ఈవీఎంస్ ఏంటి, పాడైన ఈవీఎంస్ ఏంటి అనేది ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతే తప్ప ఈవీఎం లోపల ఉన్నటువంటి కంటెంట్ని మొబైల్ యాప్ అనేది రీడ్ చేయడానికి అవకాశం లేదు. ఇక్కడ వాళ్ళు చెప్తుంది కూడా అదే. ఈవీఎంస్ మొబైల్ యాప్ ఈజ్ ఏ కోర్ అప్లికేషన్ ఆఫ్ ఈఎంఎస్ విచ్ అలోస్ యూజర్స్ టు స్కాన్ ద permanently encoded barcode of each machine, EVM or VVPAT, while they are in movement. It is used to scan the barcode on EVM or VVPAT at every entry and exit point before movement of these units. కేవలం బార్ కోడ్ స్కాన్ చేసి అవి ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది ట్రాక్ చేయటం కోసం, పంపించిన దగ్గర ఎన్ని పంపాము, రిసీవ్ చేసుకున్న దగ్గర ఎన్ని రిసీవ్ చేసుకున్నారు అనేది తెలుసుకోవటం కోసం దీన్ని ఉపయోగిస్తారు. దిస్ ఈజ్ ఎ వైటల్ అప్లికేషన్ విచ్ ఎన్ష్యూర్స్ దట్ ద ఈవీఎం మెషిన్స్ రికార్డ్ ఆర్ కెప్ట్ అప్ టు డేట్. ఈచ్ మెషిన్ ఈజ్ ట్రాకబుల్. ఎనీ రీప్లేస్మెంట్, training and repair are handled securely. This application was launched on 7th March 2019. 2019లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సెండింగ్ ఆర్ రిసీవింగ్ ఆఫ్ యూనిట్స్, మార్కింగ్ ఆఫ్ యూనిట్స్ ఫర్ అవేర్నెస్, మార్కింగ్ ఆఫ్ డిఫెక్టివ్ రిపేర్ యూనిట్స్, ఫస్ట్ లెవెల్ చెక్ యూనిట్స్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లెవెల్ ర్యాండమైజేషన్, ఫస్ట్ ర్యాండమైజేషన్, పోలింగ్ స్టేషన్ లెవెల్ ర్యాండమైజేషన్, సెకండ్ ర్యాండమైజేషన్, స్టాక్ ఎంట్రీ, రిసీవింగ్ ఆఫ్ యూనిట్స్, లోన్ ఆఫ్ యూనిట్స్ టు సెక్యూర్డ్. సో ఇది ట్రాక్ చేయడానికి ఉపయోగించేది. ఇక్కడ మీకు క్లియర్గా బొమ్మలో అర్థమయ్యేలాగా చూపిస్తున్నారు. ఈవీఎం మిషన్స్ ఇలా ఉంటాయి, స్కాన్ చేస్తారు, టెస్టింగ్లో ఓకే అయితే స్ట్రాంగ్ రూమ్కి వెళ్తాయి, రిజెక్ట్ అయితే రిపేర్ రూమ్కి వెళ్తాయి. దీనికోసమే ఈ అప్లికేషన్ని యూజ్ చేయటం జరుగుతుంది. అంతే తప్ప
దీంతో ఈవీఎం మిషన్ లోపల చేంజెస్ అనేవి ఏవి చేయటానికి సాధ్యపడదు. ఓన్లీ టు ట్రాక్ ద ఈవీఎం మిషన్ వేర్ ఇట్ వాజ్, ఐదర్ ఇట్ వాజ్ ఇన్ ద స్ట్రాంగ్ రూమ్ ఆర్ ఇట్ వాజ్ ఇన్ ద రిపేర్ వేర్ హౌస్ ఆర్ ఏ ఈవీఎంలు ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి పంపించడం జరిగింది, ఇది ట్రాక్ చేయడానికే ఈ అప్లికేషన్ యూజ్ అవుతుంది తప్ప ఈవీఎం లోపలికి చొరబడిపోయి డేటాని తీసుకోవటానికి కాదు. కాబట్టి ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా ఏదో సాధించేయొచ్చు, ఏదో చేసేయొచ్చు అనుకునేది కేవలం ఒక అపోహ మాత్రమే. ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుందో ఈవీఎంలని ట్యాంపర్ చేయటం కాదు, ఎందుకంటే అవి ఇంటర్నెట్కి కనెక్ట్ కావు, బ్లూటూత్కి కనెక్ట్ కావు, వైఫైకి కనెక్ట్ కావు, హాట్స్పాట్కి కనెక్ట్ కావు. సో అలాంటప్పుడు హ్యాక్ చేయటం అనేది సాధ్యపడదు అనేది వాళ్ళు ఏదైతే చెప్తున్నారో. నేను మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మన కంప్యూటర్ని రిమోట్గా ఆపరేట్ చేయాలంటే మన డివైస్లో ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి, ఎయిదర్ ఎనీడెస్క్ ఆర్ టీమ్ వ్యూవర్. అప్పుడే మనం రిమోట్గా మన కంప్యూటర్ని ఆపరేట్ చేయగలుగుతాం కదా. సేమ్ అలాగే అప్పుడు అది రిమోట్గా ఎలా ఆపరేట్ అవుతుంది, వైల్ ఇట్ వాస్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్ లేకుండా మీరు ఎనీ డెస్క్ కానీ టీమ్ వ్యూవర్ కానీ వేసి ఆపరేట్ చేయండి, అవుతుందా? అవ్వదు కదా. సేమ్ అలానే ఈవీఎంలు కూడా రిమోట్గా ఆపరేట్ చేసి హ్యాక్ చేసి దాన్ని ఏదో చెయ్యాలంటే అది నెట్కి కనెక్ట్ అవ్వాలి, కానీ ఆ అవకాశమే లేదు కదా. ఇట్స్ జస్ట్ ఏ నార్మల్ డివైస్. ఏదైతే 90s వీడియో గేమ్ ఒకటి ఉండే, చిన్న డివైస్ ఇంత ఉంటుంది, 4 బటన్లు ఉంటాయి, నొక్కుని వీడియో గేమ్ ఆడుకున్నా, దేనికి కనెక్ట్ కాదు, ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లే వస్తుంది. అదటు టీవీకి కనెక్ట్ కాదు, ఇటు నెట్కి కనెక్ట్ కాదు, దేనికి కనెక్ట్ కాదు. ఆ డివైస్ ఇంతే ఉంటుంది, అక్కడ వరకే యూజ్ అయింది. అదే టైప్ తప్పితే ఈవీఎం వేరే ఏది కాదు అనేది మనకి బిఈఎల్ వాళ్ళు, ఈసీఐఎల్ వాళ్ళు చెప్తున్నది, అలాగే ఈసీఐ చెప్తుంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మరి ఓవరాల్గా మరి ఈవీఎంలు హ్యాక్ చేయబడతాయా చేయబడవా అనడానికి సిద్ధాంతపరమైనటువంటివి కానీ వేరే ఏ విధమైనటువంటి ఆధారాలు లేవు. దీన్ని ఏదన్నా సరే ఇంకా డిఫరెంట్గా సైంటిఫిక్గా ఏదైనా నిరూపించగలిగితే అప్పుడు దీని మీద ఏదన్నా యాక్షన్లు తీసుకోగలుగుతారేమో. ఇప్పటి వరకు దెర్ ఈజ్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్. అది పరిస్థితి.